గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వస్తున్న భయంకరమైన గాలిని, అతి భయంకరమైన తుఫాన్ని తట్టుకొని దానిపైన విజయం సాధించిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు గోదావరి జిల్లాల ప్రజలందరికీ ఇవే నా అభినందనలు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు మనకి నష్టం కలిగించింది. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, మనకి అక్కడ తాగునీటి ప్రాబ్లం ఉంది. ఇవన్నిటిని మనం అధిగమించవచ్చు. మనం అందరం కలిసి పనిచేద్దాం. మీ అందరికీ మేము ఉన్నాము, మీరందరూ ధైర్యంగా ఉండండి. మేము మన రాష్ట్రంలో మన అన్ని జిల్లాల్లో ఉన్న స్టూడెంట్స్కి అలాగే యూత్కి ఇదే నా విన్నపము. మనం అందరము ఫ్రైడే, సాటర్డే, సండే మనం 3 days మనం అక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉండి అక్కడ అన్నిటిని రీస్టోర్ చేసి అక్కడ వాళ్ళందరికీ మనం ఉన్నాం, మన అందరం ఒకటి. మన నేలకి, మనం పుట్టిన నేలకి మనము రుణం తీర్చుకుందాం. రండి మనందరము శుక్రవారం, శనివారం, ఆదివారం వెళ్ళి అక్కడ ఉండి ప్రతి వార్డులోని, ఈ 3 జిల్లాల్లో ప్రతి వార్డు దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి వార్డులోని మనం చేయగలిగినంత సహాయం కూడా చేద్దాం. రండి, నేను వస్తున్నాను, మీరు కూడా రండి. మనందరం అక్కడికి వెళ్దాం. మన సవ్యాంధ్ర, స్వర్ణాంధ్రాని మనము మళ్ళీ తిరిగి నిర్మిద్దాం. ఇది మన కర్తవ్యం. మన మాతృభూమికి మనం రుణం తీర్చుకునే అవసరం వచ్చింది. దానికి మన సహాయం కావాలి, మన ప్రజలకు మన సహాయం కావాలి. మనందరం కలిసి పనిచేద్దాం, కలిసి దీన్ని పునర్నిర్మిద్దాం. అందమైన విశాఖని ఇంకా అందంగా తీర్చిదిద్దుదాం. అద్భుతమైన సాంస్కృతిక పాఠవాలు ఉన్న విజయనగరాన్ని, అదేవిధంగా ఎంతో మంచి మనుషులు, ఎంతో అమాయకమైన మనుషులు, అద్భుతమైన పంట పొలాలు ఉన్న శ్రీకాకుళాన్ని వెనక్కి తీసుకొని వద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఇన్ని రోజులు అన్నం పెట్టిన భూమి, ఇప్పుడు అదేవిధంగా ఎంతో కష్టపడి పనిచేసే మనుషులు, ఎంతో అందమైన ప్లేసు, అద్భుతమైన బీచ్ రోడ్డు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ సహాయం కోసం మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి. మనం అందరం కలిపి శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు అక్కడుండి, ఈ 3 రోజులు చాలా కష్టపడి పనిచేసి, అంటే 17, 18, 19 తారీఖులు అద్భుతంగా పనిచేసి 20వ తారీఖు కల్లా అంతటా సెట్ చేసి దీపావళికి ఈ 3 డిస్ట్రిక్ట్స్కి మనం అద్భుతమైన ఫలితాలు ఇచ్చి వాళ్ళు ఆనందంగా దీపావళి చేసుకునే విధంగా మనం అందరం చేద్దాం. జై హింద్. దేశ నలుమూలలో ఉన్న నా తెలుగు ప్రజలారా, మీ మాతృభూమి మీ సహాయం కోసం ఎదురు చూస్తుంది. మీరందరూ రండి. మనం శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 జిల్లాల్లోకి వెళ్ళి కంప్లీట్గా దాన్ని రివాంప్ చేసి, రీస్టోర్ చేసి మన బలము, మన ఐక్యమత్యాన్ని అక్కడ నిరూపిద్దాం. మన తెలుగు వాళ్ళందరూ ఒక తాటిపైన ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు మనం ఉన్నాం అని చెప్పి మనం అందరూ నిరూపిద్దాం. జై హింద్.